హలో నమస్తే, నేను మీ కళ్యాణ్ ఫ్రమ్ కరికెర. సో మా ఊర్లో నేను తీస్తున్న ఫస్ట్ వీడియో ఇది. ఈరోజు నేనైతే బయటకు వచ్చేసాను అనమాట. పుట్టగొడుగులు ఏమైనా దొరుకుతాయేమో. పుట్టగొడుగులు అంటే తెలుసు కదా మీ అందరికీ, మష్రూమ్స్. టౌన్లో ఉండే వాళ్ళు అయితే వీటి కోసం వెతకాల్సిన పని ఉండదు, ఎందుకంటే వాళ్ళకి బయటే దొరుకుతాయి. బట్ ఏమంటే పల్లెటూళ్ళలో ఉండే వాళ్ళకి న్యాచురల్గా దొరుకుతాయి ఇవి. ఇవి కూడా ఎప్పుడు దొరుకుతాయంటే వర్షం వచ్చినా నెక్స్ట్ డే కాకుండా మళ్ళీ ఇంకో రోజు. ఇవి అందరూ చూస్తుంటారు, ఇవి చూడడానికి తెల్లగా గొడుగు మాదిరి ఉంటాయి. సో ఇవన్నీ చూపిస్తాను మీకు. ఒకవేళ ఈరోజు ఏమైనా దొరికితే మీకు చూపిస్తాను నేను. పుట్టగొడుగుల గురించి తెలియని వాళ్ళు అయితే ఎవ్వరు ఉండరు అసలు. ఏమంటే మనకి బయట కూడా దొరుకుతాయి కాబట్టి ఇవి మనకు చూడడానికి తెల్లగా ఉంటాయి, గొడుగు మాదిరి ఉంటాయి. వీటిలో రెండు రకాలు ఉంటాయి, ఒకటి మంచివి, ఒకటి చెడ్డవి. సో అవి ఎలా ఉంటాయి, ఏ కలర్లో ఉంటాయి అనేది కూడా నేను ఇప్పుడు చూపిస్తాను మీకు. జస్ట్ వాచ్. వెతకాలి, ఇవి వెతికితేనే కనిపిస్తాయి. నార్మల్గా అందరి కంటికి కనిపించవుంటాయి ఇవి. ఎవరికైతే అదృష్టం ఉంటుందో వాళ్ళకి మాత్రమే కనిపిస్తాయని చెప్తారు. ఈరోజు మనకు అదృష్టం ఉందో లేదో చూడాలి, మరి దొరుకుతాయో లేదో. బట్ ఏమంటే వెతికితే పాసిబుల్ కానిది ఏది లేదని నా నమ్మకం. అందుకోసమని ఈరోజు వచ్చా వెతుకుదామని. చూద్దాం కనిపిస్తాయో లేదో ఈరోజు. సో అంతకంటే ముందు ఈ పుట్టగొడుగుకు సంబంధించి మీకు చిన్న కథ చెప్పాలి నేను. అదేమంటే మనకి ఇప్పుడు బయట పుట్టగొడుగులు అయితే దొరుకుతున్నాయి కదా. సో అవి పుట్టడానికి రీజన్ ఏంటనేది ఒక చిన్న కథగా చెప్తారు మా ఊరు సైడ్ అయితే. అదేమంటే మనకు పాండవుల గురించి తెలుసుంటుంది. సో పాండవులు అరణ్యవాసం చేస్తున్నప్పుడు అందరూ కూర్చొని ఒక చోట తింటూ ఉంటే, సో వాళ్ళందరూ తిన్న తర్వాత ఆ మిగిలిన ఫుడ్ ఏదైతే ఉందో రైస్ని అలాగే పెరుగుని ఆ రెండు కలిపేసి పక్కన పడేస్తారంట. ఆ రెండింటిని కలిపేసి పక్కన పాడేసినప్పుడు సో వాటికి రీప్లేస్మెంట్గా పుట్టినవే అంటే ఆ రైస్ని పెరుగుని కలిపి పడేసినప్పుడు దానికి గుర్తుగా పుట్టినవి అంటే ఈ పుట్టగొడుగులు. సో అందుకే మనకి బయట పొలాల్లోనే ఎక్కువ కనిపిస్తాయి తప్ప మనకు ఊర్లో ఎక్కడ ఇవి కనిపించవు. అదే రీజన్. సో దీని గురించి ఇంకా మీకు ఏదైనా తెలిసినా కూడా నాకు కామెంట్ చేయండి, ఓకేనా. సో ఇప్పుడు వాటి కోసం అయితే మనం వెతుకుతున్నాం కానీ ఎక్కడా దొరకట్లేదు మంచివి అయితే. నేను ఇక్కడైతే చూడండి, ఇప్పుడు ఏదో ఒక ఫారెస్ట్ ఏరియా లాంటిది ఉంది, దాంట్లోకి అయితే వచ్చేసాను ఇక్కడ ఏమైనా ఉంటాయేమో అని. కానీ ఇక్కడ కూడా ఏం దొరకట్లేదు. అవి వెతకాలి, ఇంకా వెతికి చూద్దాం ఏమైనా దొరుకుతాయేమో. ప్రస్తుతానికైతే ఏం కనిపించట్లేదు ఇవి. సరే ఇలా ఉంది ప్లేస్ మొత్తం ఇది. ఇంత కష్టపడినా ఎక్కడ దొరకట్లేదు. సో మీకు ఆల్రెడీ నేను స్టార్టింగ్లోనే చెప్పాను కదా, పుట్టగొడుగులు దొరకాలంటే లక్ ఉండాలని. అంటే లక్ ఉంటేనే దొరుకుతాయి అవి. చూద్దాం, మళ్ళీ అయినా సరే ఖచ్చితంగా మీకు దొరికినప్పుడు వీడియో చేస్తాను, పెడతానప్పుడు. ఓకేనా, బాయ్.